మీకు పాలిటిక్స్ కనెక్ట్ లేకపోయినా పాలిటిక్స్‌లోకి ఆయనెళ్ళిన తర్వాత అంటే ఆయన్ని సప్రెస్ చేయడానికో, లేదంటే కొంచెం డిప్రెస్ చేయడానికో ఏదైనా గాని పర్సనల్‌గా టార్గెట్ చేయడం, పర్సనల్‌గా కామెంట్ అండ్ ఒకటే చేయడం. విషయం అండి. హ్మ్. ఆయనకి దేవుడు ఒక అనుగ్రహం. హ్మ్. హ్మ్. వన్ సింపుల్. వర్డ్. వన్ వర్డ్. సో, మీ హిమాలయాల టూర్‌ని ఎప్పటికి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. లైఫ్‌లో ఏది వద్దు అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. హ్మ్. బట్ ఇప్పుడు మాకు చూస్తే ఆ స్ట్రాంగ్ అయిన మైండ్ సెట్టే ఇప్పుడు మాకు వి ఆర్ డూయింగ్ ఎ గుడ్ స్పిరిచ్యువల్ జర్నీ. హ్మ్. హిమాలయస్‌కెళ్తేనే స్పిరిచ్యువల్ వస్తదని తెలీదు. హ్మ్. గుడికెళ్తేనే మీకు భక్తి వస్తదని తెలీదు. ముందు మనకిక్కడ భక్తి ఉంటేనే మీరు గుడికెళ్తారు. హ్మ్. సో, నేను గుడికెళ్ళొచ్చా నేను ఈరోజు నేను మంచోడయిపోయానని కాదు. హ్మ్. మీకు ఇక్కడ లోపల ఉండాలి. హ్మ్. అదే హిమాలయస్‌కెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎందుకు హిమాలయస్ అనుకుంటామంటే అక్కడ ఎవ్వరు ఉండరు. ప్రశాంతంగా ఉంటది. మనం ఎవరు డిస్టర్బ్ చేయరు. అని అందరూ అక్కడ ఒక స్పిరిచ్యువల్ ఎనర్జీ ఉంటుంది. అన్నీ అనుకుంటారు. స్వామి యోగానంద నుంచి మీరు చూస్తే చాలామంది అదొక అది కంప్లీట్ డిఫరెంట్ అండి. హ్మ్. మనం బుక్స్ చదువుతాము. బుక్స్ ఎందుకు చదువుతాం? దాంట్లో కొంతైనా మనం ఫాలో అవుతాము. యెస్. బట్ ప్రాక్టికల్లీ హ్మ్. మీరు ఇంట్లో ఉంటేనే చేసుకోవచ్చండి. హ్మ్. యూ కెన్ డూ ఆల్. బట్ మీకు ఎనర్జీ కావాలంటే మనం కొన్ని ప్లేస్‌కెళ్తాం. నేను తిరువణమలై ఎళ్తాను. రమణ ఆశ్రమంకెళ్తాను. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. హ్మ్. నేను అనుకుంటా బాగా మెడిటేషన్ చేయాలని కొంచెం నిద్రపోతాను. హ్మ్. ఎందుకు రావట్లేదంటే నాదంతే. మెడిటేషనే నిద్రపోవడం నిద్ర మెడిటేషన్ అంట అట్లా సార్. ఎళ్ళిపోతుంది. హ్మ్. పర్వాలేదు ఇంకోళ్ళ మీద పడిపోకుండా ఉంటే చాలు గదా! సో, అదొక భయం నాకు. ఆ! సో, ఏది ప్రయత్నించకూడదు. హ్మ్. నేను వాళ్ళందరిని చూసి నేను గూడా కూర్చుందాం కూర్చోను. ఆ! నాకు రాలే. ఆ! సో, ఇంకోళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. హ్మ్. టైమొస్తుంది. మనం కరెక్ట్ అయిన హ్మ్. గురువుని కలుస్తాం. హ్మ్. జరుగుతాయి. ఇవన్నీ ఇప్పుడు దేవుడు డిసైడ్ చేస్తాడు అంతే. అంటే లాస్ట్ టైమ్ మీరనుకున్నారు కదా! మీరు పవన్ కళ్యాణ్ గారు ఎళ్ళిపోదాం అనుకున్నారు కదా! హిమాలయాలకి అది నే అనుకున్నామండి పరిస్థితి ఇట్లా ఉండింది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు మాకు అదే జర్నీ లానే ఉంది. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ నైస్. ఓకే. ఉంటాం ఇక్కడికున్న హిమాలయాల్లో ఎలాంటి మైండ్ సెట్ అయితే ఉంటదో అలాంటి మైండ్ సెట్ తోటి ట్రావెల్ అవును. చేస్తున్నారు. బికాస్ ఆఫ్ మేము మేము మా విజన్ తగ్గించుకున్నాం హ్మ్. పీపుల్. హ్మ్. సో, మీరు క్రౌడ్‌లో ఉండాలా? లేదంటే పీస్‌ఫుల్‌గా తక్కువలో ఉండాలా? హ్మ్. అనుకుని ఆలోచించాం. హ్మ్. హ్మ్. యెస్. సో, గుడికెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటామో వి హావ్ టు బి లైక్ దట్. యెస్. చాలా ఇంటర్వ్యూస్ చూసి చాలామంది ఏమనుకుంటారంటే 'ఆనంద్ సాయి' గారు అనే ఒక పర్సెప్షన్ వేరే విధంగా ఉంటది కానీ, బట్ మీరు ఎట్లా ఉంటది? చెప్పేది అంటే ఎట్లా ఉంటదంటే ఆయన ఒక పెద్ద ఆర్ట్ డైరెక్టరు. పెద్ద పెద్ద సెట్స్ ఏస్తారు గాబట్టి ఆయన ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఎక్కువగా ఇంకోటేంటంటే మీ ఇంటర్వ్యూస్‌లో మీరు మీకన్నా కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడతారు. నా గురించి ఏం లేదు గదా! లేదని కూడా మీ గొప్పదనం సార్. అది మీరు లేదు. సీ హ్మ్. ఇప్పుడు మీరు మీతో ఇంతసేపు నేను డిస్కషన్ ఎందుకంటే, ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌తో యెస్. నాకో ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. ప్యూరెస్ట్ యెస్. నేను ట్రావెల్ చేశాను. హ్మ్. గెస్ట్‌గా నేను ట్రావెల్ చేశాను. మోర్ థాన్ 35 ఇయర్స్ ఐ ట్రావెల్. హ్మ్. సో, ఆయనతో నేను ట్రావెల్ చేసిన బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఇంకా ఎన్ని జన్మలు తీసుకునో ఇట్లా రావాలని కోరుకుంటా. ఏదో ఒక కనెక్షన్ ఉంది. యెస్. ఎందుకంటే మేము చాలా గుళ్ళు తిరిగాం. హ్మ్. తమిళనాడులో చాలా గుళ్ళు ఆయనతో నేను తిరిగాను. హ్మ్. అప్పుడు మాకు ఏ పొజిషన్ లేదు. ఏం లేదు. లేదు. వి ఆర్ వెరీ సింపుల్. ఓకే అండి. సో, ఆ ఇంపాక్ట్ మాకెక్కువుంది. హ్మ్. సో, అందువల్ల మీరు నాకు ఆయన తప్ప నేను రెండో మనిషి గురించి నేను మాట్లాడలేరు. మాట్లాడలేకపోతున్నాను. అవును. లేరు. హ్మ్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే మీరు, ఇప్పుడు నేను చెన్నైకెళ్తే నాకు ఒక శ్యామ్ అని ఒక అబ్బాయున్నాడు. హ్మ్. నాతో పక్కన కాలనీలో ఉంటాడు. హ్మ్. అతను నాకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. హ్మ్. సో, అతను నేను చెన్నైకెళ్ళేటప్పుడు కనిపిస్తుండే. బట్ నాతో ఒక ట్రావెల్ చేసేవాడు. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే నాకు పైడిపల్లి వంశీ గారు, మళ్ళీ కరుణాకరన్ హ్మ్. మేము ఫిల్మ్ తర్వాత నేను బయటకొచ్చిన తర్వాత పలకరించేవాళ్ళం. హ్మ్. సో, సినిమాలో ఉన్నంత వరకే మీకు పలకరిస్తారు. హ్మ్. సినిమా బయటకొచ్చిన తర్వాత యాక్చువల్‌గా చూస్తే నేను సినిమా ఇండస్ట్రీ వదిలిన తర్వాత ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత అర్థమైపోయింది. ఆనంద్ సాయి గారొచ్చి సినిమా ఇండస్ట్రీలో లేరు. హ్మ్. ఆయన టెంపుల్స్ దగ్గరికెళ్ళిపోయారు. హ్మ్. దాని తర్వాత నాకు నో వన్ ఈస్ కాలింగ్. ఒక్కళ్ళు ఇన్విటేషన్‌కు ఒకప్పుడు పిలిచేవారు. హ్మ్. టోటల్‌గా డిస్కనెక్ట్ అయిపోయింది. హ్మ్. తర్వాత నేను సినిమాకొచ్చేటప్పటికి మళ్ళీ కాల్సొస్తాయి. హ్మ్. సో, వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. టెంపరరీ. యూ హావ్ టు ఫిక్స్ టెంపరరీ. యెస్. అది యెస్. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. యాహ్! మనం చెప్పే మెసేజ్ సినిమా ఇండస్ట్రీ వల్ల ఎంతోమంది బతుకుతున్నారు. హ్మ్. ఆర్ట్ వల్ల బతుకుతున్నారు. ఎన్నో మంది ఎంప్లాయ్ యెస్. చేస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ ఫీల్డ్. బట్ యూ హావ్ టు ఎంజాయ్ దట్. అది మనం మళ్ళీ పర్సనల్‌గా తీసుకొని రాకూడదు.